పోయిన వారమే డార్లింగ్ సినిమా రిలీజ్ అయింది. బట్ పెద్దగా ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. మంచి కాన్సెప్టే తీసుకున్నారు, బట్ ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. పేకమేడలు అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా కొంచెం రియలిస్టిక్గా కంప్లీట్ న్యాచురల్ వేలో తీశారు. సినిమా చాలా అంటే చాలా బాగుంది, బట్ కొంచెం స్లో నరేషన్ ఉంటుంది. అందరికీ నచ్చకపోవచ్చు కూడా. ఇండియన్ 2 సినిమా ఆడియన్స్ను పెద్దగా ఎంగేజ్ చేయలేకపోయింది. మెసేజ్ బాగున్నప్పటికీ శంకర్ మార్క్ కనిపించలేదు. గేమ్ చేంజర్ అయినా బెటర్గా ఉంటుందేమో చూడాలి మరి. రాయన్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. మన తమిళ యాక్టర్ ధనుష్, సందీప్ కిషన్, ఎస్జే సూర్య కాంబినేషన్లో వస్తున్న సినిమా అవ్వడంతో ఆడియన్స్లో కొంచెం క్యూరియాసిటీ కూడా పెరిగింది. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా ధనుష్ గారే డైరెక్షన్ చేశారు. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ చేశారు. ఈ మంత్ 26న రిలీజ్ అవుతుంది. హీరో కిరణ్ అబ్బవరం గారి కా మూవీ టీజర్ రిలీజ్ అయింది. ఇందులో పోస్ట్ మ్యాన్ గా కనిపించి షాక్ ఇచ్చాడు. అందులో హీరోకు వేరే వాళ్ళ ఉత్తరాలు చదివే అలవాటు ఉంటుంది. చూస్తుంటే మన కిరణ్ గారి సినిమా ఈసారి బ్లాక్ బస్టర్ అయ్యే సూచనలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. అండ్ ఇది పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సరిపోదా శనివారం టీజర్ రిలీజ్ అయింది. ఇందులో నాని గారు ఒక 2 లైన్లో ఒక కథ చెప్తాడు. పురాణాల్లో నరకాసురుడు అనే రాక్షసుడు జనాలను పీడిస్తుంటే అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి చంపేశాడంటాడు. ఇందులో నాని గారితో ప్రియాంక మోహన్ గారు యాక్ట్ చేశారు. అండ్ లీడ్ రోల్ లో ఎస్జే సూర్య గారు చేస్తున్నారు. తంగలన్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. విక్రమ్ గారి క్యారెక్టర్, ఆయన బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఆయన కొత్త సబ్జెక్టులు ట్రై చేయడంలో మన విక్రమ్ గారు ఎప్పుడూ ముందుంటారు. దీనికి జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ చేస్తున్నారు. పిఏ రంజిత్ కుమార్ గారు డైరెక్షన్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్ నుండి మోడర్న్ మాస్టర్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇది ఎస్ఎస్ రాజమౌళి గారి మీద డాక్యుమెంటరీగా ఒక ఫిల్మ్ తీశారు. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, కరణ్ జోహార్లు రాజమౌళి గారి గురించి ఒక్కొక్క ఎలివేషన్ ఇస్తుంటే ఆ ఫీల్ మాత్రం ఒక హై వోల్టేజ్ లా ఉంది. ఆగస్టు 2న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. వీలుంటే ఒకసారి చూడండి. రాజ్ తరుణ్ గారిది పురుషోత్తముడు ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో రాజ్ తరుణ్ లుక్ చాలా బాగుంది. చూస్తుంటే ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్సులు ఎక్కువే కనిపిస్తున్నాయి. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఆయన లావణ్య అనే అమ్మాయితో ఒక కేసులో ఇరుక్కున్నాడు. సుహాస్ గారిది అయితే గనక టీజర్ రిలీజ్ అయింది. ఇందులో సుహాస్ గారికి ఆయన ఫాదర్ కి ఉన్న డైలాగ్స్ చాలా కామెడీగా ఉన్నాయి. ఆ డైలాగ్స్ తో మిడిల్ క్లాస్ లో ఉన్నోడికి పెళ్లి అవసరమా అని చెప్తున్నట్టుంది. ఈ మూవీని దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక పాటల సంగతికి వస్తే డబుల్ స్మార్ట్ మూవీ నుండి మార్ ముంతా చోడ్ చిందా అనే సాంగ్ రిలీజ్ అయింది. మణిశర్మ గారి బీట్స్ కి, రామ్ గారు వేసే స్టెప్పులకి, వీటితో పాటు రాహుల్ సిప్లిగంజ్ వాయిస్ కి అదిరిపోయింది అనుకోండి సాంగ్. ఈ సినిమాను మన బాస్ పూరి జగన్నాథ్ గారు డైరెక్షన్ చేస్తున్నారు. లాస్ట్ టైం లైగర్ తో కొంచెం డిసప్పాయింట్ చేశాడు. మరి చూడాలి ఈ సినిమాతోనైనా బాస్ ఇస్ బ్యాక్ అంటామేమో. సరిపోదా శనివారం నుండి ఉల్లాసం సాంగ్ రిలీజ్ అయింది. దీనికి జేక్స్ బేజాయ్ గారు మ్యూజిక్ ఇచ్చారు. సాంగ్ సింపుల్ అండ్ స్వీట్ గా ఉంది. బచ్చలమల్లి మూవీ నుంచి మా ఊరు జాతరలో అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ వింటుంటే విలేజ్ వైబ్స్ తో మంచి ఫీల్ వస్తుంది. ఈ పాటకు విశాల్ చంద్రశేఖర్ గారు మ్యూజిక్ ఇచ్చారు. మిస్టర్ బచ్చన్ మూవీ నుండి సిటార్ సాంగ్ రిలీజ్ అయింది. పాట చాలా క్లాసిక్ అండ్ కూల్ గా ఉంది. ఈ పాటకు మిక్కీ జే మేయర్ గారు మ్యూజిక్ ఇచ్చారు. అండ్ మూవీని హరీష్ శంకర్ గారు డైరెక్షన్ చేస్తున్నారు. పుష్ప 2 నుండి సూసేకి సాంగ్ వచ్చింది. పాట మాత్రం మామూలుగా లేదు. చాలా మంది ఫోన్ల ప్లేలిస్ట్ లో స్టేటస్లతో మోత మోగిపోతుంది. అయినా డిఎస్పీ గారి పాటలు చాలు సినిమాను ప్రమోట్ చేయడానికి. ఇంకా వేరే ప్రీలీజ్ ఈవెంట్లు కూడా అవసరం లేదు. పరాక్రమం మూవీ నుండి మనిషి నేను అనే సాంగ్ రిలీజ్ అయింది. పాటలో చాలా ఎమోషనల్ ఫీల్ ఉంది. అండ్ బండి సరేజ్ కుమార్ గారికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది. యూట్యూబ్ లో తన మార్క్ చూపించి ఇప్పుడు థియేటర్ లో మోత భోగించడానికి రెడీ అయ్యాడు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఒక సబ్స్క్రైబ్ కొట్టండి.